హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని చెప్పాను కదా! ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఎగ్ రైస్ చేసేసి పంపించేసాను. ఇంకా మార్కెట్‌కి వెళ్ళేసి నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చేసానండి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ తప్పదు కదండీ! ఇంకా ఏమేమి తీసుకొచ్చానో, ఎంత కాస్ట్ పడిందైతే చెప్పేస్తున్నాను. కేజీ టమాటా వచ్చేసి రూ. 60 పడ్డాయండి. పావు కిలో పచ్చిమిర్చి వచ్చేసి రూ. 20 పడ్డాయి. అలాగే కేజీ ఉల్లిపాయలు రూ. 40 పడ్డాయి. అలాగే క్యాప్సికమ్ వచ్చేసి రూ. 30 పడిందండి. వంకాయలు వచ్చేసి అరకిలో రూ. 20 పడ్డాయి. నెక్స్ట్ క్యారెట్ వచ్చేసి రూ. 20 తీసుకున్నారు. నెక్స్ట్ బీట్రూట్ కూడా రూ. 20 తీసుకున్నారు. అన్నీ తీసుకొచ్చేసి ఇలాగ దేనికి దానికి సపరేట్‌గా అయితే కవర్‌లో వేసేసి సర్దేస్తున్నాను. నేను కవర్లన్నీ కూడా దాచిపెట్టేస్తాను కదా! అవన్నిట్లోకి ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ బుట్టలోకి ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఇలాగా అన్నీ కూడా సపరేట్‌గా కవర్లలో అయితే సర్దేశాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను. అందుకని వంకాయలు పక్కకైతే పెట్టేసాననమాట. చూసారు కదా కూరగాయల రేట్లయితే ఎంత